హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ వచ్చేసి చింత చిగురుతో ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను 1/2 kg ప్రాన్స్ తీసుకొని క్లీన్ చేసుకుని పొట్టలు అవి, తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నా. సో ఇప్పుడు ప్యాన్లో మనం ఆనియన్స్ అండ్ క్లీన్ చేసుకున్నటువంటి ప్రాన్స్ వేసి అందులో ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. దీనికి వాటర్ వస్తాయి కదా, సో అదంతా అయిపోవాలి. మసాలా కోసం అల్లం వెల్లుల్లి అండ్ చెక్క లవంగాని కూడా యాడ్ చేసుకుంటున్నాం. అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా 2 స్పూన్స్ వరకు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 స్పూన్స్ వరకు కారం అండ్ 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ మసాలాను అంతా బాగా ఉడికించాలన్నమాట. ఉడికించి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ముందు హైలో తర్వాత సిమ్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేవాళ్ళు ఉడికించాలి. చూడండి, ఇక్కడ చింత చిగురు యాడ్ చేస్తున్నా, కలర్ చేంజ్ అవ్వాలి. అలాగే కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకేనండి, అంతే. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు ప్రాన్స్ కర్రీ ఈజ్ రెడీ టు ఇట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.